ప్రేసర్ ఇప్పుడే మూవీ చూసొచ్చా. రవిబాబు గారు హీరో, డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గా అన్ని తన భుజాల మీద మోసుకుని తీసిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన అందరికీ తెలిసిందే, ట్రైలర్లోనే మొత్తం చెప్పేశారు. తేజ అనే ఒక చిన్న పిల్లకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుండి రవిబాబు గారు అమ్మాయిని ఎలా సేవ్ చేశారు అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మూవీ స్టార్ట్ అవడమే ఏ మాత్రం లేకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి థ్రిల్లింగ్గా, ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగుంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంటర్వ్యూల వరకు ఫుల్ ఎంగేజింగ్గా హెవీ యాక్షన్ సీక్వెన్సెస్తో స్టోరీని చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లో అయిందని చెప్పాలి. వన్స్ రవిబాబు గారు ఫ్లాష్ బ్యాక్ సీన్ అయిపోయాక మూవీ కొంచెం డల్గా మారుతుంది. అలా క్లైమాక్స్ వరకు ఫ్లాట్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప పెద్దగా హై ఆర్ లో మూమెంట్స్ ఏమి ఉండవు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్లో పీజీ హాస్టల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ కమాండర్స్ అందరూ గన్న పట్టుకుని చిన్నపిల్లలను పట్టుకోవడానికి వస్తారు. రవిబాబు గారు వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తారు. అందరు కమాండర్స్ దగ్గర గన్స్ ఉంటాయి కానీ ఎవరు ఫైరింగ్ చేయరు. అదేంటో మరి వాళ్ళని మళ్ళీ స్పెషల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ అని మరీ పంపుతారు. ఇది ఒక్క సీక్వెన్సే నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఎక్స్పెక్ట్ దట్ మిగతా యాక్షన్ బ్లాక్స్ అన్ని వెల్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చాలా సెటిల్గా యాక్ట్ చేశారు, ఎక్కడ ఓవర్ ది టాప్కి వెళ్లకుండా. ఇంకా రవిబాబు గారి డైరెక్షన్ అయితే ప్రీవియస్ మూవీ స్టైల్లోనే ఉంటుంది. మూవీ కూడా అన్వాంటెడ్ సీన్స్ ఏం లేకుండా స్క్రీన్ ప్లేని చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా గ్రిప్పింగ్గా ఉంటుంది. విఎఫ్ఎక్స్ అయితే యావరేజ్గా ఉన్నా ఈ రేంజ్ బడ్జెట్కి ఓకే అనిపిస్తుంది. మూవీ మొత్తం ఒకే సీరియస్ టోన్లో మెయింటైన్ చేశారు, కలర్ గ్రేడింగ్తో కూడా. బట్ బాగుంది. ఇంకా బీజిఎమ్స్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ని ఇంకా బాగా ఎలివేట్ చేశాయి. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ ఫిలిం. యాక్షన్ మూవీ లవర్స్కి మాత్రం బాగా నచ్చుతుంది. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అంటే మూవీలో వైలెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది. అది మీకు ఓకే అనిపిస్తే నో ప్రాబ్లం, చూడొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.